వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈ రోజైతే మంచి ఎడ్యుకేషన్ వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట. సో మనం ఎడ్యుకేషన్ వీడియోస్ చేసి చాలా డేస్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఒక 2 to 3 వీడియోస్ మీకు ఎడ్యుకేషన్ టాపిక్ మీద ఇస్తాను. అండ్ ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు చేస్తారు ఇది, అండ్ ఇంకా దీనికైనా ఏజ్ లిమిట్ ఉంటుందా, అండ్ అసలు దీనికి ఎగ్జామ్ ఉంటుందా, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనే టాపిక్ మీద మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మెడికల్ కోడింగ్ కదా. సో ఆల్రెడీ చెప్పాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అండి. D.Pharmacy చదవాలనుకున్న వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ అయితే పడింది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చు. సో June 15th వరకు కూడా మనకి టైం ఉంది. సో ఈలోపు అప్లై చేసుకోండి ఎవరైతే D.Pharm చేయాలనుకుంటున్నారో. సో ఈరోజు టాపిక్ చెప్పేస్తాను. మెడికల్ కోడింగ్, అసలు మెడికల్ కోడింగ్ ఏంటి అంటే కొంచెం బ్రీఫ్గా చెప్తాను, సో ఈజీగా అర్థమవుతుంది. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చాడు అనుకోండి. సో వచ్చినప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన, డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేసి అండ్ ఇంకా మెడికేషన్ ఇస్తారు కదా. సో ఆ మెడికేషన్ అదంతా కూడా కోడ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మెడికల్ కోడింగ్ అంటారు. సో ఏంటంటే మెడిసిన్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక మెడిసిన్ ఇచ్చారనుకోండి, దాన్ని కోడ్స్ రూపంలో చేంజ్ చేయాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. సో డాక్టర్ దాన్ని మైగ్రేన్ సస్పెక్ట్ ఏమో అన్నారు అనమాట. అంటే సస్పెక్ట్స్ మైగ్రేన్ అని చెప్పినప్పుడు సో కోడ్ మైగ్రేన్కి ఒక కోడ్ ఉంటుంది. సో కోడ్ ఏంటి అంటే G43909 అని మైగ్రేన్ కోడ్ అనమాట. సో ఇక్కడ సస్పెక్ట్ మైగ్రేన్ అని పెట్టి G43909 అని నెంబర్ ఇస్తారనమాట. సో అట్లా కోడ్స్ రూపంలో చేంజ్ చేస్తారు. అసలు కోడ్స్ రూపంలోనే ఎందుకు చేంజ్ చేయాలంటే బిల్స్ ట్రాక్ చేయడం కానీ అండ్ ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్కి చెప్పడం కానీ అండ్ ఇంకా పేమెంట్స్ని ట్రాక్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అండ్ కంప్యూటర్కి ఈజీగా రికగ్నైజ్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే కోడ్స్ రూపంలో చేస్తారనమాట. అండ్ మెడికల్ కోడింగ్ అనేది నాట్ ఏ ఈజీ థింగ్ అండి. దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ ఏంటి అంటే CPC ఎగ్జామ్. CPC అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ అనమాట. సో ఇది మనకి 2 అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి AAPC అండ్ వన్ మోర్ వచ్చేసి AHIMA. AAPC అంటే కనుక అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్ అండ్ AHIMA అంటే అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అనమాట. సో వీళ్ళిద్దరు కూడా CPC ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు అనుకోవచ్చు CPC ఎగ్జామ్ కన్ఫామా చేయాలా అని. సో మనకి CPC ఎగ్జామ్ క్రాక్ చేస్తే కనుక మనకి శాలరీ అనేది డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ నాట్ మన మెడికల్ కోడింగ్ కూడా విడిగా చేసేయచ్చు. బట్ స్టిల్ విడిగా చేసిన దానికి మనకి సర్టిఫికేషన్ వచ్చి చేసిన దానికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది శాలరీలో. సో అందుకనేసి మనం సర్టిఫికేట్ తీసుకుని మెడికల్ కోడింగ్ చేస్తే మనకి కెరీర్ అనేది బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మెడికల్ కోడింగ్ చేయడానికి ఏమీ ఏజ్ లిమిట్ ఉండదు అనమాట. సో మనం ఏ ఏజ్లో అయినా చేయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు మనకి ఇందులో. అండ్ మినిమం CPC ఎగ్జామ్లో మినిమం 70% అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. సో అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఎగ్జామ్, ఖచ్చితంగా టఫ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ అయితే. ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, మినిమం 70% తెచ్చుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి మనం ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. సో మనం జాయిన్ అవ్వచ్చు, లేదు అంటే కనుక ఆఫ్లైన్ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇంకా దీని డిగ్రీ వచ్చేసి సో మనం ఎప్పుడు చేయాలంటే ఏ టైంలో చేయొచ్చు మెడికల్ కోడింగ్ అంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్ వచ్చేసి మెడికల్ సైన్స్ బ్యాక్డ్రాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ B.Pharm చేసి కానీ M.Pharm చేసి కానీ మనం ప్రొసీడ్ అవ్వచ్చు. కాదు అంటే కానీ D.Pharm చేసి మాత్రం మనం ప్రొసీడ్ అవ్వలేము. సో మీకు తెలిసిందే కదా, D.Pharm అనేది మనకి డిగ్రీలోకి రాదు. సో B.Pharm ఆర్ M.Pharm చేసి మనం ప్రొసీడ్ అవ్వచ్చు దీనికి. అండ్ దీంట్లో ఫస్ట్ అయితే మనకి మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అవుతుంది. తర్వాత మెడికల్ కోడింగ్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకుని మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ చెప్పాను కాబట్టి సర్టిఫికేట్ ఈజ్ కంపల్సరీ. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే సో మనకి కోడింగ్లో 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే డయాగ్నోస్టిక్ కోడింగ్, ప్రొసీడ్యూరల్ కోడింగ్ అండ్ ఇంకా ఫార్మస్యూటికల్ కోడింగ్. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి. అండ్ మనకి కోడింగ్ కోర్స్ డ్యూరేషన్ ఎంత అంటే 5 to 20 months వరకు మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి అండ్ దీనికి ఫీ వచ్చేసి 4,000 to 10,000 12,000 అట్లా ఉంటుందన్నమాట, బేస్డ్ ఆన్ మంత్స్ అనమాట. అండ్ దీనికి శాలరీ డౌట్స్ కూడా ఉంటాయి కదా. సో శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 2 lakhs వస్తుంది. సో 2 lakhs to 5 lakhs 6 lakhs అట్లా బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మనకి శాలరీ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట.
ఇది మెడికల్ కోడింగ్ గురించి. సో ఇంకా డీటెయిల్స్ క్లియర్గా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నోస్టిక్ కోడింగ్ గురించి క్లియర్గా అండ్ ఇంకా ప్రొసీజరల్ కోడింగ్ గురించి క్లియర్గా, అట్లా క్లియర్గా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్లో నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. యా, దిస్ ఇస్ ద వీడియో. సో నా వీడియో నచ్చితే కనుక ఏం చేసేయాలి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు లైక్ చేస్తే కనుక ఖచ్చితంగా నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియో షేర్ చేయండి. మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.